ఈ ఐటమ్స్ అన్నీ తనకోసమే. ఇప్పుడు ఇద్దరం కలిసి ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటాం. కలిసి టిఫిన్ చేయడం కూడా అంత పెద్ద విషయమా మేడం? కాకి ఒకసారి ఇలా వచ్చి ఈ ఐటమ్స్ అన్ని చూడము. ఓకే. ఏమున్నాయి ఐటమ్స్? అతను నా హీరోరా. నా హీరోతో కలిసి నడవటం, మాట్లాడటం ఏదైనా నాకు గొప్పే. ఎంత హీరో అయినా డ్రైవరే కదా మేడం? ఈ రోజు డ్రైవర్, రేపు నా భర్త. అప్పుడు ఈ ఆస్తంతా తనదే కదా. అత్తారింటికి దారేది సినిమాలో హీరో లాంటి వాడ్రా నా హీరో. మేడం, అందులో కూడా తాత సంపాదించిన ఆస్తే కదా మేడం హీరోది. సంపాదించింది తాతైనా నిలబెట్టింది హీరోని కదా. మేడం ఓహో. హీరో వచ్చాడు, నువ్వు సైలెంట్ గా ఉండు. మేడం మేడం రమ్మన్నారు. ఏదైనా వర్క్ ఉందా? ఎప్పుడు వర్క్ వర్క్ వర్కేనా? టిఫిన్ చేయాలి, అదే ఇప్పుడున్న ముఖ్యమైన వర్క్. రండి టిఫిన్ చేద్దాం. నేను తిన్నాను మేడం, మీరు తినండి. లేదు లేదు, మీరు కూడా తినాలి. ఆకలిగా లేదు మేడం. నేను చెప్పింది చేయటమే కదా మీ డ్యూటీ. అవును మేడం. మరి నేను టిఫిన్ చేయమంటే చేయాలి కదా. మీరండి రండి రండి, నేను చెప్తున్నాను కదా. కూర్చోండి. నేను పోస్తాను మేడం, నేను ఉన్నానుగా. ఇప్పుడు చెప్పండి, బిజినెస్ ఐడియా ఏదో ఇస్తానన్నారు కదా, మీ ఐడియా చెప్పండి. ఆ దేవకి మీద గెలవటానికి మీరు ఏ ఐడియా ఇచ్చినా నాకు ఓకే. ఎందుకు మేడం ఆమె మీద అంత కోపం? అది మీకు తర్వాత చెప్తానులే, ముందు ఐడియా చెప్పండి. టెక్స్టైల్ బిజినెస్ చాలా బాగుంటుంది. మన కంపెనీని ఒక బ్రాండ్గా తయారు చేయగలిగితే, ఇప్పుడు జనాలకి డ్రెస్ సెన్స్ పెరిగింది కాబట్టి బిజినెస్ చాలా బాగుంటుంది. అలాగే చేద్దాం. అవును, ఈ బిజినెస్ గురించి నీకెలా తెలుసు? అంటే మా ఫ్రెండ్ ఆ బిజినెస్లో ఉన్నారు. ఓ సరే, ఆ బిజినెస్కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, స్టార్ట్ చేద్దాం. అలాగే ఈవినింగ్ మీరు ఎటు వెళ్ళకూడదు. ఈరోజు నా బర్త్డే, రాత్రికి ఇంట్లోని చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాను. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. ఈవినింగ్ మాత్రం మర్చిపోవద్దు. మన కొత్త బిజినెస్ గురించి కూడా పార్టీలో అనౌన్స్ చేద్దాం. అలాగే మేడం.
మేడం మరీ అంత ఆనందపడిపోకండి, ఆలోచించి అడుగులు వేయాలి. 7 అడుగులు వెయ్యాలి అనుకున్న తర్వాత ఆలోచించాల్సింది ఏమీ లేదు. అంటే పెద్దవాళ్ళు ఆలోచించి అడుగు వేయాలంటారు కదా మేడం. నేను తెలుగు సామెతలు ఫాలో అవ్వను. థింక్ పాజిటివ్ అని ఇంగ్లీష్ సామెతని మాత్రమే ఫాలో అవుతాను. ఈ రోజుకి నీ కోట అయిపోయింది. వెళ్ళి బర్త్డే పార్టీ పనులు చూడు. బియ్యం రేషన్లో ఇచ్చినట్టు కొట్టడానికి కూడా రేషన్ పద్ధతిలో కోటా పెట్టింది మహా తల్లి. అయ్యో వాటర్ పెట్టలేదే. సత్య వెళ్ళి వాటర్ తీసుకురా. వెళ్ళు సత్య త్వరగా. ఏవండి, రండి రండి, లోపలికి రండి. రండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అయ్యో అయ్యో ఏంటమ్మా ఇది? లేవండి లేవండి. ఏంటమ్మా ఇది? పెద్దవారు రండి, లోపలికి రండి. రండమ్మా. తను నా మేనకోడలు సత్య. తను నా తమ్ముడి భార్య మంజరి. నాకు తెలుసు కదా, కొత్తగా పరిచయం చేయడం ఎందుకు? తెలుసా? వాళ్ళు మీకెలా తెలుసు? మీ గురించి తెలుసుకున్నప్పుడు మీ వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటాం కదా. ఓ అలా తెలుసన్నారా? అదే కదా, ఎప్పుడూ మా మొహాలు కూడా చూడలేదు. అలాంటిది మేమెలా తెలుసా అని అనుకున్నాను. సరే సరే, ముందు భోంచేద్దురు. కూర్చోండి. మీకోసం చూడండి ఎన్ని రకాల వంటలు చేయించానో. కూర్చోండి. అయ్యో, ఇవన్నీ ఎందుకండి శ్రమ? మన అనుకున్న మనుషుల కోసం మనం ఏం చేసినా సరే శ్రమ అనిపించదమ్మా. ముందు మీరు కూర్చోండి. మీరు కూర్చోండమ్మా. కూర్చోండి. మంజరి, అది లైవ్. తినండమ్మా. తినండమ్మా. తినండి. తినండమ్మా. అయ్యో అయ్యో, మంచినీళ్ళు తాగండి. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. అవును, చాలా అయిన వాళ్ళు తలుచుకుంటూ ఉంటుంటారు. మీరు నెమ్మదిగా తినండి. అయ్యో అయ్యో, చాలండి. ఆహా, ఏంటి అప్పుడేనా?
ఇంకా రుచి చూడాల్సినవి చాలా ఉన్నాయి. మీ అభిమానానికి కడుపు నిండిపోయింది. ఇంకా ఏం తింటాను? లేదు లేదు, మీరు తినాలి. దేవకి దగ్గరుండి వంట చేసి ఇలా వడ్డించడం మొదటిసారి చూస్తున్నానమ్మా. మేడం గారి దగ్గర ఇంత అభిమానం పొందటం నా అదృష్టం అనుకుంటున్నాను. భలేవారమ్మా మీరు. మీరు చేసిన సహాయం ముందు నేను చేసిందేముంది? మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. తినండమ్మా. చెప్పింది గుర్తుంది కదా? ఇప్పుడు మీ పుట్టినరోజు సందర్భంగా స్టాఫ్ అందరికి బట్టలు పెడుతున్నారు అంతేగా? అని నమ్మేట్టుగా యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ అన్నమాట వాడకండి మేడం, జీవించేస్తాం. ఈ మధ్య జీటీవీ సీరియల్లో ఆఫర్ వస్తే కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేక వెళ్ళలేదు. మన పెర్ఫార్మెన్స్ అలా ఉంటుంది మరి. చూస్తాను కదా, తేడా వచ్చిందో ఏదో ఒక పనికి మళ్ళీ పనిష్మెంట్ ఇస్తారు అంతే కదా? రే నిన్ను. మేడం సార్ వస్తున్నారు. ఏంటి మేడం పిలిచారంట? 1 మినిట్. నువ్వురా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ అమ్మగారు. మంచిదమ్మా. థ్యాంక్ యూ మేడం. ఏంటి అలా చూస్తున్నారు? కాకి చెప్పు. చెప్తున్నా ఆ మ్యాటర్లోకే వస్తున్నా. అదే సార్, మేడం గారి పుట్టినరోజు కదా, ప్రతి పుట్టినరోజుకి బట్టలు పెట్టడం మేడంకి అలవాటు. ఓ గ్రేట్ మేడం. 30 సంవత్సరాలుగా మేడం గారు స్టాఫ్ కి బట్టలు ఇస్తూనే ఉన్నారు. అది ఆమె గొప్పతనం. ఇలాంటి ఓనర్ ఎవరికీ ఉండరు. అసలు మేడం గారి మంచితనం తలుచుకుంటే కన్నీళ్ళాగవు సార్. అవును, మేడం గారి వయసు 20 ఉంటుంది. మరి 30 ఏళ్లుగా బట్టలు ఇవ్వడం ఏంటి? అదే సార్, 20, 80, 30 అన్నాను. అంటే పుట్టినప్పటి నుంచి ఇస్తున్నారా? సార్ కంగారు పెట్టకండి, కన్ఫ్యూజన్లో ఏవేవో చెప్పేస్తున్నాను. నువ్వు చెప్పింది చాలు, ఇంకా ఆపే. నా ప్రతి పుట్టినరోజుకి నా కోసం కష్టపడే అందరికీ బట్టలు పెట్టడం నాకిష్టం. ఇదిగోండి మీకోసం, ట్రై చేయండి. నాకెందుకు మేడం? అలా అంటారేంటి? కొత్తగా వచ్చాను, పైగా డ్రైవర్ని. ఏ డ్రైవర్ దగ్గరే ఆగిపోతారా? ఈరోజు డ్రైవరే, రేపు పొజిషన్ మారొచ్చు, లైఫ్ లాంగ్ నాతోనే ఉండొచ్చు. లైఫ్ లాంగా? అంటే ఐ మీన్ ప్రమోషన్ రావచ్చు. మీ బిజినెస్ ఐడియాలు నాకు నచ్చి షేర్ ఇచ్చి మిమ్మల్ని పార్ట్నర్ చేసుకోవచ్చు, అలా అంటున్నాను అంతే. మేడం గారి మనసు వెన్న సార్. ఆమె ఏమనుకుంటే మీరు అది అయిపోతారు. ఏమో, లైఫ్ పార్ట్నర్ కావచ్చు.
ఏంటి? అదే అదే బిజినెస్ పార్ట్నర్ కావచ్చు అంటున్నాను సార్. వాడేదో అలాగే మాట్లాడతాడు. మీరు వెళ్ళి ఈ సూట్ వేసుకొని రండి. వెళ్ళండి. సూట్ నాకెందుకు మేడం? ముందు ముందు నాతో తిరగాలి అంటే మీరు ఈ సూటే వేసుకోవాలి. బర్త్డే రోజు నా మాట కాదంటారా? వావ్, సూపర్! ఇది కదా నీ కరెక్ట్. డ్రైవర్కి సూట్ ఏంటి మేడం? మేడం మంచి మనసుతో ఇస్తున్నారు కదా, తీసుకోండి. లేదంటే మేడంకి మెంటలొస్తుంది. మీరు ఈ డ్రెస్లో ఫిక్స్ అయిపోండి సార్. మనం ఒక సెల్ఫీ దిగుదామా? సెల్ఫీ సరిగా రావటం లేదు. వెళ్ళి నువ్వు ఫోటో తీ. వెళ్ళు. రండి సార్. ఒక్కసారి లాభ. యా, చూసుకోండి మేడం, అద్భుతంగా తీశాను. ఏంట్రా ఈ ఫోటోలు తీ? ఫోటోలో అన్నీ ఉన్నాయి, మేం తప్ప. నేను సెల్ఫీ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. పార్టీకి ఇదే డ్రెస్లో రావాలి, ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఆనందంలో టంగ్ స్లిప్ అయింది మేడం. అవునా? సావిత్రి, తొందరరా సావిత్రి, మేడం గారు పిలుస్తున్నారుగా. ఏంటి మేడం మూంగ్ దాల్ తెప్పించారు? ఎంతైనా నేనంటే మీకు బాగా అభిమానం మేడం, తినమంటారా? స్లిప్ అయిన అదే టంగుతో ఒక్కొక్కటిగా తీసి మొత్తం ఎన్నున్నాయో లెక్క పెట్టి నాకు చెప్పాలి. ఏ ఊరు మంది? ఈ ఊరే. మా వదిన ఇంతకు ముందే తెలుసా? పెద్దవాళ్ళ గురించి తెలియకుండా ఎవరికుంటుంది? మా అత్తయ్య కష్టంలో ఉందని నీకెవరు చెప్పారు? సమయానికొచ్చి సాయం చేశారు. ఒక మనిషి మరో మనిషికి సహాయం చేశారంటే అది మనిషి గొప్పతనం కాదు. ఆ సమయంలో ఆ దేవుడలా పంపిస్తాడు. అందుకే కష్టాల్లో ఎవరు సహాయం చేసినా ఆ దేవుడు సహాయం చేసినట్టే. అంత పెద్ద సాయం చేశారంటే మీ ఆస్తి ఏమాత్రం ఉంటుందేంటి? మీరు ఊహించలేనంత ఉంటుంది. అంటే ఏమాత్రమని కదూ? మంచి వాళ్ళకి సహాయం చేయగలిగేంత, బతకడానికి ఇబ్బంది లేనంత. మాట చూస్తే ఏదో తేడాగా ఉందే. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. హలో, మేము ఈ ఇంటి మనుషులం, మా గురించి మాట్లాడకండి. కొందరి మొహాలు చూడగానే అలా అనిపిస్తుంది. ఎలా? మీరు ఎలా అనుకుంటే అలా. ఇంతకీ నేరుగా సమాధానం చెప్పవే. మీరు ఏదీ నేరుగా అడగటం లేదు కదా. అమ్మా, అయ్యో పర్వాలేదు, మీరు కూర్చోండి, కూర్చోండి. అయ్యో, ఎందుకండి ఇవన్నీ? మొదటిసారి ఏ స్త్రీ ఇంటికొచ్చినా బొట్టు పెట్టి చీర పెట్టి పంపించడం మా పద్ధతి.
ఏంటమ్మా లేవండి లేవండి భలేవారు తీసుకోండి. దేవకి మేడం ఎప్పటికీ ఇలాగే ఉండి అదృష్టమిస్తారా? ఎప్పటికీ ఇలాగే ఉంటుంది.